హాయ్ అందరికీ ఎలా ఉన్నారు? ఎప్పుడు జిమ్ వీడియోసే కాకుండా ఈరోజు మా తోటను చూపిద్దామని మా తోటలోకి వచ్చేసాను. మా తోటలోకి వచ్చి ఈరోజు వంకాయ చెట్లకి ముందు అనేది కొట్టాను ఫ్రెండ్స్. ముందంటే మరీ హెవీ డోస్ట్ కాదు, కొంచెం న్యాచురల్ పద్ధతిలోనే కొంచెం ముందు అనేది కొట్టాను అనమాట. సో ఈ నిమ్మ తోట అనమాట, మనకి నిమ్మ తోట ఉంది. ఆ నిమ్మ తోటలో వంకాయ చెట్లు అనేది వేసాం అనమాట. ఆ వంకాయ చెట్లకి ముందు ఒక రోజు కొట్టి ముందు రోజు కొట్టి తర్వాత రోజు వాటర్ వేసాను. సో దాని వాటర్ కూడా ఈరోజు దీంట్లోనే ఈ వీడియోనే యాడ్ చేశాను అనమాట. మనం ఎప్పుడైనా ఏదైనా ఒక క్రాప్ వేసినప్పుడు దానిపైనే డిపెండ్ అవ్వకుండా అంటే వేరేది ఏదైనా వేసుకుంటూ ఉంటే మనకు కూడా కొంచెం ఏమైనా అమౌంట్ అదే డబ్బులు వస్తున్నట్టుంటాయి. అందుకే మేము ఈ వంకాయ చెట్లు అనేది వేసాము. వంకాయ చెట్లే కాదు, దీంట్లో చాలా వేసాము. చెట్లే కాకుండా దీంట్లో మేము కాకరకాయ చెట్లు వేస్తున్నాము. కొద్దిగా కాకరకాయ చెట్లు, కొద్దిగా బేర్ చెట్లు, ఒక పొచ్చ చెట్టు, తర్వాత కొన్ని పూల చెట్లు, బంతి పూల చెట్లు, మునగ చెట్లు, గోంగూర, చిక్కుడుకాయలు, బెండకాయలు అన్నీ వేసాము అనమాట. ఇందులోనే వేసాము. నిమ్మ చెట్లు వచ్చేసి మెయిన్ క్రాపు, ఇది వచ్చేసి ఇంటర్ క్రాప్ ఉంటారు, అదే దాని మధ్యలో వచ్చేసి వేస్తున్నాం అనమాట. వంకాయ చెట్లు నెలకు పైన అయింది వేసి. ఈ ప్రజెంట్ అయితే ఇలా ఉన్నాయి. ఎక్కువ స్ప్రేలు చేయం, ఎక్కువ పిండిలు వేయం కాబట్టి ఇలా ఉంటాయి. ఈయన మా బావ, సో ఈయన వీడియో తీసేది. ఒక ట్యాంకీ అయిపోయిన తర్వాత ఇంకో ట్యాంకీ పట్టుకోవడానికి ఇక్కడ మనకి ఒక తొట్టి అనేది ఉందన్నమాట మా తోటలో. ఈ తోటలో తొట్టి కట్టించాము. 2 డ్రమ్ములు పెట్టిస్తే ఆ డ్రమ్ములు దొంగలు ఎత్తుకోపోయారు. అందుకే మా నాయన ఈ పని చేసిండు. సో ఇప్పుడు నేనే చూసుకుంటూ ఉన్నాను, జాబ్కి వస్తూ ఈ తోట అట్ట చూసుకుంటూ ఉన్నాను. సో మా నాయన అంటే బాగా చేస్తాడు, నేనేదో అలా చేస్తూ ఉన్నాను. సో ముందు కలుపుకున్న తర్వాత మందులు అనేది కొట్టేశాను అనమాట. అక్కడ ఉండేటి గడ్డి మందులు, తర్వాత పురుగు పడకుండా ఈ వంకాయ చెట్లకి వేసాం అనమాట. వంకాయ చెట్లకి పురుగు పడుతూ ఉంది, అందుకనే వంకాయ చెట్లకి పురుగు పడకుండా ఈరోజు ఈ ముందనేది కొట్టాను అనమాట. ఆ తొట్టిలో నీళ్ళు పట్టుకుంటాను, నీళ్ళు పట్టేసుకున్న తర్వాత ముందనేది కొడతాం అనమాట. తోట అనంగా అన్ని చెట్లు వేసుకోవాలి. మేము అరటి చెట్లు, మునగ చెట్లు అన్ని చెట్లు వేసుకున్నాము, అప్పుడే తోట అనిపిస్తుంది. గడ్డి బాగా ఎక్కువగా ఉంది. సో గడ్డి కూడా దానికి ముందే కొట్టాలి, ఎందుకంటే ఇప్పుడు దున్నీలేము, ఎండాకాలం కాబట్టి బాగా గట్టిగా అయిపోతుంది, అందువల్ల రాదు. టెంకాయ చెట్లు కూడా కొన్ని ఉన్నాయన్నమాట మన తోటలో. సో ఈ వీడియోని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో, మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే విజిట్ చేస్తుంటారో మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసి కొంచెం లైక్ అనేది చేయండి, మన ఛానల్ కొంచెం బూస్ట్ అవుతుంది, నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. నీళ్ళు అనేది పెట్టేసిన తర్వాత ఈరోజు అంటే మార్నింగ్ వచ్చేసాను అనమాట. మార్నింగ్ వచ్చేసి మందు కొట్టుకొని తర్వాత డ్యూటీకి రెడీ చేసి డ్యూటీకి వెళ్ళాను అనమాట. ఇది మందు కొట్టడం ఇలా ఉంటుంది మనతో. సో నాకు తెలిసిన దాంట్లోనే అంటే నాకు తెలుస్తూ ఉంటుంది కదా, ఇలా చేయాలి ఎందుకంటే చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తూ ఉండే కదా నాయన. వ్యవసాయం అంటే ఒక రైస్ పండిస్తేనే వ్యవసాయం కాదు, అన్నీ చేయాలి. కూరగాయ చెట్లు వేసుకోవాలి, అన్నీ చేస్తేనే రైతు అంటారు. సో అన్నీ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడ స్కిప్ చేయదు, ఎందుకంటే బెండ చెట్లు, వంకాయ చెట్లు, తర్వాత దొండ చెట్లు అన్నీ ఉన్నాయన్నమాట. దొండ చెట్లు లేవు, బెండకాయలు, తర్వాత కాకరకాయ చెట్లు కూడా ఉన్నాయి, అవి కూడా చూపిస్తాయి. బీరకాయలు కూడా ఉన్నాయి, ఒక పుచ్చ చెట్టు కూడా ఉంది, చిన్న కొన్ని బంతి చెట్లు కూడా ఉన్నాయి అనమాట. మా వచ్చేసి ఈ 3 సంవత్సరాలు చెట్లు అనమాట, నిమ్మ చెట్లు 3 సంవత్సరాల చెట్లు. నెక్స్ట్ ఇయర్కి కాపుకు రావచ్చు అనుకుంటున్నాం, కొంచెం పెద్దగా అయ్యాయి, అక్కడక్కడ ఒక్కొక్క కాయ కాస్తూ ఉన్నాయి. నెక్స్ట్ ఇయర్ అది బాగా పూర్తిగా రావచ్చు కాపుకి అనుకుంటూ ఉన్నాం అనమాట. సో కాపుకి వస్తే ఇవన్నీ వేయడం మానేస్తాం, ఎందుకంటే దాని మెయిన్ క్రాప్ కాబట్టి అది వచ్చేదాకే ఇది వేసుకోవాలన్నమాట. 2 మిక్స్ చేసుకుంటూ వేసుకోవద్దు, ఎందుకంటే మెయిన్ ఫోకస్ అంతా నిమ్మ చెట్ల పైన పెడతాం కాబట్టి. ఆ పక్క నిమ్మ చెట్లు అనేది ఎక్కువ వేస్తారు, అంటే ఇక్కడ నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ అంటే కొంచెం నిమ్మ చెట్లు ఎక్కువ ఉంటాయి. సో మేము నిమ్మ చెట్లు వేసుకున్న తర్వాత వాటిలో వంకాయ చెట్లు, తర్వాత బెండ చెట్లు, చిక్కుడు చెట్లు వేసుకుంటాము. ఇవి వచ్చేసి ముందేసిన వంగ చెట్లు అనమాట. ఇంతకుముందు ఇది కాయలేదు, ఇప్పుడు చెట్టు ముదిరిన తర్వాత ఇది బాగా కాస్తుంది, అందుకని దానికి కొంచెం స్ప్రే చేశాను. అలాగే అరటి చెట్లు కూడా చేశాను, ఎక్కడైనా పురుగులు ఏమైనా ఉన్నాయంటే పోతాయని చెప్పేసి ఊరికి అలా పైన అట్లా ఆడించుకుంటూ పోతున్నాను. ఇది వచ్చేసి అరటి చెట్లు. ఈ అరటి చెట్లు కూడా 2 పిలకలు తీసుకొచ్చింది మా నాయన. ఇప్పుడు చాలా వరకు ఇటు కట్ అయిపోయింది అనమాట పెద్దగా. ఈ వంకాయ చెట్లు తీసేద్దాము అనుకున్నా, ఇప్పుడు బాగా కాస్తున్నాయి పెద్ద చెట్లు, ఒక్కొక్క చెట్టు అది ఒకటి వచ్చేసి. సో అందుకనే దాన్ని కొయ్యకుండా అలాగే ఉండిచ్చాను. సో మన ఛానల్లో ఫిట్నెస్కి సంబంధించిన వీడియోలు కాకుండా ఇంకటి నుంచి మన ఇంట్లో, మా ఇంట్లో ఏం జరుగుతుందో అవన్నీ, అంటే ఏం జరుగుతుందంటే నేనేం చేస్తున్నాననే వీడియోస్ని కూడా పోస్ట్ చేయాలనుకుంటూ ఉన్నాను. సో నచ్చుద్ది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేసుకోండి. ఇక్కడ మర్చిపోయాను, ఎర్రగడ్డ చెట్లు కూడా వేసుకున్నాను చూడండి. ఇవి వచ్చేసి ఎర్రగడ్డ దారు అనమాట. అదుగుదుగు అక్కడ స్ప్రే చేస్తున్నాను కదా, మా బావ అక్కడ దాకా రాలేదు.
అది ఎర్రగడ్డ చెట్లు అనమాట. ఈ మన బెండ చెట్లు అనమాట. బెండ చెట్లు వచ్చేసి 3 సార్లు వేసినాను. ఈ 3 సార్లు వచ్చేసి ముదిరి అయిపోయినాయి అనమాట. ఇది చిక్కుడు చెట్లకు 2 సార్లు వేసాం అనమాట. ఈ 2 సార్లు కూడా అయిపోవచ్చినాయి, పడిపోయాయి ఇవన్నీ. ఇది క్రాప్ మొత్తం కోసేసాం అనమాట. ఈ మిరప చెట్లు ఎండుమిర్చికి వేసాం అనమాట. ఈ ఒక 4 సార్లు వేసాము. ఎండుమిర్చి కూడా అయిపోయింది. ఎండుమిర్చి అయిపోయేసింది. తర్వాత ఇప్పుడు కొద్దిగా అక్కడక్కడ వస్తూ ఉన్నాయి. అవి కూడా హార్వెస్టింగ్ అదే కోసేయాలి. ఇది వచ్చి ఇదే చెప్పాను కదా, ఇది సొరకాయ. ఒక సొర చెట్టు, ఇది నేను చెప్పిన కాకరకాయ చెట్లు కొన్ని వేసాను అనమాట. సొర చెట్లు దాన్ని మునగ చెట్టుకి మళ్ళీ ఇచ్చాను. మునగ చెట్టుకి పోతూ ఉన్నాను అనమాట. సో ఇది అనమాట కాకర చెట్లు. బేర్ చెట్లు అటు పక్క ఉన్నాయి. బేర్ చెట్ల వీడియో అయితే స్కిప్ అయిపోయినట్టు ఉంది, అది యాడ్ చేయలేదు, దాన్ని తీయలేదు అనమాట. ఈ బంతి చెట్లు, సో బంతి చెట్లు కూడా ఉన్నాయి కొన్ని. ఇది సొర చెట్టు, పుచ్చకాయ చెట్టు. ఒక పుచ్చకాయ చెట్టు వేస్తున్నాను. సో ఈ పుచ్చకాయ చెట్టు ఆయన వేసిన గింజలు. ఇది ఫైనల్గా మన తోట ఫ్రెండ్స్. నచ్చినట్లయితే మర్చిపోకుండా ఒక లైక్ అనేది చేయండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేయండి ఫ్రెండ్స్. నా ఛానల్ కొంచెం గ్రో అయినట్టు ఉంటుంది, నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉంటుంది. ఈ చెట్లన్నీ అదే ఇడిపోయాయి అంటారు కదా, అలా అయిపోయింది. ఈ మిరప చెట్లు వీటికి కాపు వచ్చేసింది. ఎండు మిరపకాయలు ఫుల్ న్యాచురల్. దీనికి ఎక్కువ మనం అదే మందులు పిండ్లు ఏది వేసింది లేదు, మన ఇంట్లోకే ఉంటాయని వాడుకోవడానికి వేసుకున్నాం అనమాట. బాగానే